హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఐ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం 100 రోజుల్లో హిందీ నేర్చుకుందాం అనే మన ఈ వీడియో సిరీస్ లో మరికొన్ని ప్రతిరోజు మాట్లాడే మాటల్ని, తెలుగు మాటల్ని హిందీలో ఎలా చెప్పాలి అనేది తెలుసుకోబోతున్నాం. ఇప్పటికే మనం ఈ సిరీస్ లో చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏవి చూడనట్టయితే 9603339977 ఈ నెంబర్ కి వాట్సాప్ లో ప్లేలిస్ట్ PLAY ప్లే LIST లిస్ట్ ప్లేలిస్ట్ అని టైప్ చేసి మాకు వాట్సాప్ చేసినట్టయితే మీకు ఆ వీడియో సంబంధించిన లింక్స్ అన్ని కూడా షేర్ చేయడం జరుగుతుంది. మీరు ఈ సిరీస్ అంతా కూడా ఒక ఆర్డర్ లో చక్కగా చూస్తూ నేర్చుకోగలుగుతారు. స్టార్ట్ చేద్దాం మరి. नमस्कार सभी को, वेलकम बैक टू VRR ट्यूटोरियल्स. 100 डेज లో హిందీ నేర్చుకుందాం ఈ సిరీస్ లోని డే 61. చలియే आज का पहला वाक्य देखते हैं कि అతని వివాహంలో అందరూ సంతోషంగా ఉన్నారు. ఇక్కడ కొత్త వర్డ్ ఏంటి? వివాహం. వివాహం అంటే పెళ్లి, షాదీ. సంతోషాన్ని ఖుషీ అంటాం. ఖుషీ అంటే సంతోషం, షాదీ అంటే పెళ్ళి. అందరూ అని చెప్పినప్పుడు సబీ. ఉస్కీ సాదీ మే, ఉస్కీ సాదీ అని ఎందుకన్నామంటే అతని వివాహం కదా, ఉస్కా సాదీ అంటే కాదు. ఎందుకంటే షాదీ అనేది స్త్రీలింగం. అది మీ పెళ్ళి లేదా నా పెళ్ళి ఏం చెప్పినా కూడా ఉస్కీ షాదీ అనే చెప్తాం. ఉస్కీ సాదీ మే సబీ ఖుష్ థే, చాలా సంతోషంగా గడిపారు అని. అతని పెళ్ళందరూ సంతోషంగా గడిపారు. ఎవ్రీవన్ వాజ్ హ్యాపీ ఎట్ హిజ్ వెడ్డింగ్. అతని వివాహంలో అందరూ సంతోషంగా ఉన్నారు. అక్కడ అంటే ఆ ఫంక్షన్లో అందరూ సంతోషంగా ఉన్నారు. ఉస్ ఫంక్షన్ మే యా ఉస్ సమారోహ్ మే సభీ ఖుష్ థే. అదే ప్రజెంట్ ఇంకా ఉన్నారు, ఇంకా వివాహాలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారని ఖుష్ హే. నెక్స్ట్ వన్, ఆమె చాలా వేగంగా మాట్లాడుతుంది. వేగంగా అంటే చాలా ఫాస్ట్గా, స్పీడ్గా మాట్లాడుతుందని. వేగాన్ని తేజ్ అంటాం. తేజ్ అంటే వేగం, బోల్నా అంటే మాట్లాడడం. ఆమె అంటే వహ్. అది, అతడు, ఆమె, ఆ. మనం దేన్నైనా కూడా వహ్ అని చెప్తాము. చాలా అంటే బహుత్. వహ్ బహుత్ తేజీ సే బోల్తీ హే. వహ్ బహుత్ తేజీ సే బోల్తీ హే. ఆమె చాలా వేగంగా మాట్లాడుతుంది. ఠీకే, తేజీ తేజీ మే బాత్ కర్తీ అంటే స్పీడ్గా మాట్లాడుతుందని. షీ స్పీక్స్ వెరీ ఫాస్ట్. ఆమె చాలా వేగంగా మాట్లాడుతుంది. ఇక్కడ మాట్లాడట అంటే బోల్నా అనుకున్నాం. ఇప్పుడు పరిగెత్తుట అంటే దౌడ్నా. వహ్ బహుత్ తేజీ సే దౌడ్తీ హే. ఆమె చాలా వేగంగా పరిగెడుతుంది. నడవడం చల్నా. వహ్ బహుత్ తేజీ సే చల్తీ హే. ఆమె చాలా వేగంగా నడుస్తుంది. కామ్ కర్నా పని చేయడం. వహ్ బహుత్ తేజీ సే కామ్ కర్తీ హే. ఆమె చాలా వేగంగా పనిచేస్తుంది. అక్కడ బోల్నా అనే ఒక వర్డ్ తీసి మీరు ఏ వర్డ్ అయినా పెట్టండి, సెంటెన్స్ అలానే ఉంటుంది. ఒక 4-5 వర్డ్స్ మార్చి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. వహ్ బహుత్ తేజీ సే బోల్తీ హే, వహ్ బహుత్ తేజీ సే బాత్ కర్తీ హే, వహ్ బహుత్ తేజీ సే కామ్ కర్తీ హే, वह बहुत तेजी से चलती है, बहुत तेजी से दौड़ती है. ठीक है, ऐसे भी आप अलग अलग तरीकों में प्रैक्टिस कीजिएगा. లేదు ఇలా మీకు మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయలేము, మాకు సపోర్ట్ కావాలి, మేము హిందీ నేర్చుకోవాలనుకుంటున్నాము అనుకుంటే కనుక మన VRR ట్యూటోరియల్స్ నుంచి ఎవ్రీ మంత్ 25th స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఈ స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాసెస్లో మేమే మీకు క్లాస్ తీసుకుంటూ, ఒకాబ్యులరీ టీచ్ చేస్తూ, సెంటెన్స్ ఫార్మేషన్ నేర్పిస్తూ, దగ్గరుండి ఓరల్ ప్రాక్టీస్ కూడా ఇస్తూ అతి తక్కువ టైంలో మీకు హిందీ అనేది చాలా ఈజీ వేలో నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడే కాల్ చేయండి జాయిన్ అయ్యేందుకు ఆన్లైన్ క్లాస్లో 9603339977. చలియే నెక్స్ట్. నాకు సమాధానం చెప్పండి, ఏం జరిగింది? నాకు ఆన్సర్ చేయండి. గివ్ మీ అన్ ఆన్సర్. వాట్ హ్యాపెన్? ముझे జవాబ్ దీజియే. క్యా హువా? లేదా క్యా హువాకి ముझे జవాబ్ దీజియేనా, నాకు ఆన్సర్ చేయండి. సింగులర్లో అయితే జవాబ్ దో. ముझे జవాబ్ దో, ముझे జవాబ్ దో, నాకు ఆన్సర్ చెయ్యి. క్యా హువా, ఏం జరిగింది? వహా పర్ క్యా హువా, అక్కడ ఏం జరిగింది? ముझे బతా దో, నాకు చెప్పు. ముझे జవాబ్ దో, నాకు ఆన్సర్ చెయ్యి. ఈ రాత్రికి మాట్లాడుకుందాం. వి విల్ టాక్ టు నైట్. రాత్రి ప్రీవియస్ సెషన్లో చెప్పుకున్నాం. రాత్, సుబా, దోపహర్, శ్యామ్, రాత్. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్. మాట్లాడడాన్ని బాత్ కర్నా అంటాం. ఇక్కడ మాట్లాడుకుందాం అంటే ఒక్కరి గురించి కాదు, ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారు, ప్లూరల్లో చెప్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? మనం ఈ రాత్రికి మాట్లాడుకుందాం అన్న ఉద్దేశంలో చెప్తున్నాం. హమ్ ఆజ్ రాత్ కో బాత్ కరేంగే. హమ్
आज रात को बात करेंगे. అలా కాకుండా నేను ఈరోజు మాట్లాడతాను అంటే నేను సింగులర్గా చెప్తున్నాను అనుకోండి, బాత్ కరూంగి. మే ఆజ్ రాత్ కో బాత్ కరూంగి. అది పులింగ్ అయితే మే ఆజ్ రాత్ కో బాత్ కరూంగా. ఇక్కడ సింగులర్ కాదు, ప్లూరల్లో చెప్తున్నాము. అది స్త్రీలింగ్ అయినా పులింగ్ అయినా కూడా ప్లూరల్కి వచ్చేసరికి ఏమవుతుందంటే కరూంగా కరూంగి కాస్త కరేంగే అవుతుంది. హమ్ ఆజ్ రాత్ కో బాత్ కరేంగే. మనం ఈరోజు రాత్రికి మాట్లాడుకుందాం. ఆ సుబా బాత్ కరేంగే, మార్నింగ్ మాట్లాడుకుందాం. దోపహర్ కో బాత్ కరేంగే, ఆఫ్టర్నూన్ మాట్లాడుకుందాం. ఫోన్ మే బాత్ కరేంగే, ఫోన్లో మాట్లాడుకుందాం. బాద్ మే బాత్ కరేంగే, తర్వాత మాట్లాడుకుందాం. ఠీకే. నెక్స్ట్ వన్, నీ మనస్సు విప్పి మాట్లాడు. వాట్ యు వాంట్ టు సే ఓపెన్లీ. తుమ్ మన్ ఖోల్కర్ అప్నీ బాత్ కహో. తుమ్ మన్ ఖోల్కర్ అప్నీ బాత్ కహో. ఇంకా ఈజీగా మన్ ఖోల్కర్ బాత్ కరో, ఓపెన్గా మాట్లాడని. మన్ ఖోల్కర్ బాత్ కరో. ఖోల్నా అంటే ఓపెన్ చేయడం, ఇక్కడ మనసును ఓపెన్ చేయడం అని కాదండి, అంటే ఫ్రీగా మాట్లాడు అని. తుమ్ మన్ ఖోల్కర్ అప్నీ బాత్ కహో లేదా మన్ ఖోల్కర్ అప్నీ బాత్ బోలో, మనసు విప్పి మాట్లాడు. నేను నీతో నా మాట చెప్పాను అంటే నేను చెప్పాలనుకుంటున్నాను చెప్పేశాను. मैंने तुमसे अपनी बात कही है. मैंने చెప్పేశాను గనక నేపథ్యం వచ్చింది. मैंने तुमसे अपनी बात कही है. నేను నీతో నా మాట చెప్పి ఉన్నాను. I have said what I wanted to say to you. నేను ఏం చెప్పాలనుకున్నా చెప్పేశాను. मैंने तुमसे अपनी बात कही है. మీరు ఏ బట్టలు ధరిస్తారు? మీరు, తమరు లేదా సింగులర్లో అయితే నీవు అని. తుమ్ యా ఆప్. తుమ్ కౌన్ సే కపడే పెహనోగే. నీవు ఏ బట్టలు ధరిస్తావు? ఆప్ కౌన్ సే కపడే పెహనేంగే. తమరు ఏ బట్టలు ధరిస్తారు? ఠీకే. కౌన్సా, కౌన్ అంటే ఎవరు అని. ఇక్కడ బట్టల కోసం వస్తున్నప్పుడు అది మనుషుల ఉద్దేశంలో కాకుండా ఒక వస్తువులా తీసుకుంటాం కనుక ఏది అని ఉద్దేశంలో తీసుకుంటాం. కౌన్సే అంటే ఏ విధమైనటువంటి. కపడే, కపడా కపడే दोनों में फ़र्क है. कपड़ा का मतलब क्लॉथ, अनस्टिच्ड मटेरियल. कपड़े का मतलब క్లోత్స్, కుట్టిన తర్వాత బట్టల్ని కపడే అంటారు. కపడే సింగులర్, ప్లూరల్ కూడా కపడే. తుమ్ కౌన్ సే కపడే పెహనేగే యా ఆప్ కౌన్ సే కపడే పెహనేంగే. తమరు ఏ విధమైన బట్టలు ధరిస్తారు? రేపు క్రొత్త బట్టలు కొంటాను. టుమారో ఐ విల్ బై న్యూ క్లోత్స్. రేపు కల్ మే नए कपड़े खरीदूंगा. अगर स्त्रीलिंग हो तो खरीदूंगी, अगर प्लूरल हो तो खरीदेंगे. हम नए कपड़े खरीदेंगे कल. మేము రేపు కొత్త బట్టలు కొంటాం. मैं नया कपड़ा खरीदूंगी कल. నేను రేపు కొత్త బట్టలు కొంటాను. मैं नए कपड़े खरीदूंगा कल. నేను రేపు కొత్త బట్టలు కొంటాను. స్త్రీలింగ్, పుల్లింగ్, ప్లూరల్ అంతే. నయా అంటే క్రొత్త అని, పురాణా అంటే పాత. ఓల్డ్ వన్ మనం పురాణే కపడే అంటాం. క్రొత్త వాటిని నయే కపడే అంటాం. నయే చీజ్ కొత్తవి, పురాణే చీజ్ పాతవి. కల్ అంటే రేపు అని వస్తుంది, నిన్న అని వస్తుంది. ఇక్కడ రేపు కొంటాను ఖరీదుంగా. అదే నిన్న కొనేసానంటే కల్ ఖరీద్లీ, నిన్న కొనేసాను. ఫ్యాబ్రిక్ రంగు చాలా బాగుంది, ఆ క్లాత్ యొక్క కలర్ చాలా బాగుంది అని. ఓకే. కపడే కా రంగ్ బహుత్ అచ్చా హై. కపడే కా రంగ్, కపడా అంటే బట్టలు చెప్పుకున్నాము, లేదా క్లాత్ని కపడా అని చెప్పొచ్చు. కా రంగ్, ఆ రంగ్ అనేది పులింగ్లోకి వస్తుంది. కపడే కా రంగ్ బహుత్ అచ్చా హై, చాలా బాగుంది. ఇంట్లో వాటర్ ట్యాంక్ నింపు. ఘర్ మే పానీకి టంకీ భర్దో. ట్యాంక్, ట్యాంక్ అని మనం టంకీ అంటాం. వాటర్ అంటే పానీ, పానీకి టంకీ, వాటర్ ట్యాంక్. ఇక్కడ ఈకారాంత శబ్దం టంకీ అనేది, అందువల్ల స్త్రీలింగ్లోకి తీసుకున్నాం. పానీకి టంకీ. ఘర్ మే పానీకి టంకీ భర్దో. ఇంట్లో వాటర్ ట్యాంక్ నింపు. బర్నా అంటే నింపుట, ఫిల్ చేయడం. ఫిలప్ ద వాటర్ ట్యాంక్ ఎట్ హోమ్. ఇంట్లో వాటర్ ట్యాంక్ నింపు. పానీ బాటిల్ మే భర్దో. వాటరు బాటిల్లో నింపు. గ్లాస్ మే భర్దో, గ్లాస్లో నింపు. నింపడాన్ని బర్నా అంటాము. పానీకి టంకీ मतलब వాటర్ ట్యాంక్. इसमें दो नया शब्द आए. वो क्या है कि टैंक, टंकी, निंपुटा, बरना. दो नए शब्द आए. నేను మొక్కలకు నీళ్లు పోసాను. ఐ వాటర్డ్ ది ప్లాంట్స్. నేను అంటే మే, పోసేసాను గనక, వాటర్ పోసాను గనక మే నే ప్రత్యయం వచ్చింది. पौधों को पानी डाला या डाल दिया, दोनों सही है. मैंने पौधों को पानी डाल दिया.
నేను మొక్కలకు నీళ్లు పోసేసాను. డాల్నా అంటే వేయుట పోయుట, లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. పౌదా అంటే మొక్కలండి. పౌదోంకో మొక్కలకు. చెట్లని పేడ్ అంటాము, మొక్కల్ని పౌదా అంటాము. పొదల్లా ఉంటాయి కదా వాటిని జడియా అంటాం. జాడియా అంటే పొదలు, పౌదే అంటే మొక్కలు, పేడ్ అంటే చెట్లు. పత్తే ఆకులు, డాలియా కొమ్మలు. మేనే పౌదోంకో పానీ డాల్ దియా, నేను మొక్కలకు నీళ్ళు పోసేసాను. మీరు ఆఫీస్లో ఉన్నారా? ఆర్ ఆఫీస్? క్యా ఆప్ దఫ్తర్ మే హే? ఆఫీస్ని దఫ్తర్ అంటాం. ఆప్ వచ్చింది కనుక హైకి ఊపర్ డాట్ లగానీ చెయ్యి. క్యా ఆప్ దఫ్తర్ మే హే? మీరు ఆఫీస్లో ఉన్నారా? క్యాన్ ముందు పెట్టొచ్చు, లేదా క్వశ్చన్ అడిగిన తర్వాత లాస్ట్లో పెట్టొచ్చు. ఆప్ దఫ్తర్ మే హే క్యా? మీరు ఆఫీస్లో ఉన్నారా? క్యా ఆప్ దఫ్తర్ మే హే? మీరు ఆఫీస్లో ఉన్నారా? దీనికి ఆన్సర్ చాలా సింపుల్. ఉన్నాను అంటే అవును అని, లేదు అంటే నో అంటాం కదా. అవును అంటే హా, ఎస్, హా. నో అంటే నహి. అవును ఎస్ అనడాన్ని హా అని, నో అనడాన్ని నహి అని చెప్తాం హిందీలో. ఆప్ దఫ్తర్ మే హే క్యా? హా దఫ్తర్ మే హూ. అవును ఆఫీస్లోనే ఉన్నాను. నహి మే దఫ్తర్ మే నహి హూ, నేను ఆఫీస్లో లేను. డాక్యుమెంట్స్ కోసం వస్తాను. ఐ విల్ కమ్ ఫర్ ది డాక్యుమెంట్స్. డాక్యుమెంట్స్ని దస్తావేజ్ అంటాం. తెలుగు వర్డే దస్తావేజులు అంటాం కదా తెలుగులో. హిందీ మే भी ऐसे ही बोल सकते दस्तावेज. मैं दस्तावेजों के लिए आऊँगा या आऊँगी. मैं कल दस्तावेजों के लिए आऊँगी, నేను రేపు దస్తావేజుల కోసం వస్తాను. బ్యాంక్ జానా चाहिए, मैं कल दस्तावेजों के लिए आऊँगी. బ్యాంక్ వెళ్ళాలి, నేను రేపు డాక్యుమెంట్స్ కోసం వస్తాను. पैसे के लिए आऊँगी, డబ్బు కోసం వస్తా. आपसे मिलने के लिए आऊँगी, మిమ్మల్ని కలిసేందుకు వస్తా. आपको ले जाने के लिए आऊँगी, మిమ్మల్ని తీసుకువెళ్ళేందుకు వస్తా. आपको देखने के लिए आऊँगी, నిన్ను చూడ్డానికి వస్తా. కే లియే అంటే కొరకు, కోసము అని. దేనికోసం వస్తున్నాము? ఇక్కడ డాక్యుమెంట్స్ కోసం వస్తున్నాను. లేదు చూడ్డానికి వస్తున్నాను. చూడ్డాన్ని ఏమంటాం? దేఖ్నా. దేఖ్నే కే లియే ఆऊँगी. లేదు కలవడానికి వస్తున్నాను. కలవడాన్ని ఏమంటాం? మిలనా. మిల్నే కే లియే ఆऊँगी. కలవడానికి వస్తున్నాను. నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తున్నాను. తీసుకువెళ్ళడాన్ని ఏమంటాము? లే జానా. ले जाने के लिए आऊँगी. बस एक शब्द को बदलाकर आप पूरा सेंटेंस को 2-3 बार प्रैक्टिस कीजिए. రేపు దుర్గాదేవి పూజ చేయిద్దామా? ఇక్కడ దుర్గాదేవి అని కాదు, ఏదైనా ఒక పూజ చేయిద్దామా, వ్రతం పెట్టుకుందామా, ఇలాంటి వాటిని చెప్తున్నప్పుడు అక్కడ దుర్గాదేవి పూజ అంటే దుర్గామాత పూజ. పూజకు హిందీ మే भी పూజా कहते. क्या कल దుర్గామాత పూజ కర్వాయేంగే? చూసారు, ఇప్పటివరకు ఏంటంటే చేస్తాను లేదా చేయండి అని వచ్చింది. అంటే చేస్తానంటే కరుంగి అని, చేయండి అంటే కీజీ అని చెప్పాము. ఇక్కడ చేయిద్దామా, మీరు నేను కాదు, మనం కలిసి చేయిద్దాం ఇంకొకరి చేత. కర్వాయేంగే పండిత్ జీసే. క్యా కల్ దుర్గామాత పూజ కర్వాయేంగే? రేపు పూజ చేయిద్దామా? ఇలా ఎప్పుడైతే థర్డ్ పార్టీతో మనం చెప్తున్నామో చేయిద్దాము, తినిపిద్దాము, లేకపోతే మాట్లాడిద్దాము, ఇలాంటి వాటిని చెప్తున్నప్పుడు కర్నా అంటే చేయుట, కర్వాయేంగే చేయిద్దాం. బనానా అంటే తయారు చేయుట, బనావుంగి బనావుంగా, లేదా బనాయి అని చెప్తాము. అదే ఇంకొకరి చేత చేయిద్దామా అన్నప్పుడు బన్వాయేంగే తయారు చేయిద్దామా, మిల్వాయేంగే అంటే వాళ్ళని కలిపిద్దామా. ఇలా నేను ఒప్పుకోలేదు, ఐ డిడ్ నాట్ అగ్రీ. మాన్నా, మాన్నా అంటే ఒప్పుకొనుట, మనానా అంటే ఒప్పించుట. మాన్నా ఒప్పుకొనుట, మనానా ఒప్పించుట. మేనే నహీ మానా, నేను ఒప్పుకోలే. మేనే నహీ మానా, నేను అగ్రీ కాలేదని. మే మాన్ గయి, నేను ఒప్పుకున్నాను. మే నహీ మానా, నేను ఒప్పుకోలే. నేను ఒక్కడనే వెళ్తున్నాను, ఐఎమ్ గోయింగ్ ఎలోన్. ఒక్కడియే అంటే ఒంటరితనాన్ని అకేలాపన్ అని చెప్పుకున్నాం. ఒంటరితనం అంటే అకేలాపన్, ఒంటరిగా అంటే అకేలా అకేలి, స్త్రీలింగ్ పుల్లింగ్. ఇక్కడ ఒక్కడనే వెళ్తున్నాను, మే అకేలా జా రహా హూ. అదే ఒక్కరిదాన్నే వెళ్తున్నాను అంటే అకేలీ జా రహీ హూ. మే అకేలా జా రహా హూ, నేను ఒంటరిగా వెళ్తున్నా. మే అకేలీ జా రహీ హూ, నేను ఒంటరిగా వెళ్తున్నా. మా వైపు నుండి ఎవరు రావట్లేదు, నో వన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ అవర్ సైడ్. అంటే రేపు పెళ్ళికో లేకపోతే ఫంక్షన్కో ఇంకా దేనికో మా వైపు నుండి ఎవరు రావడం లేదు. హమారీ తరఫ్ సే, మా వైపు అంటే హమారీ తరఫ్, తరఫ్ అంటే వైపు అని. తరహ్ కాదు, తరహ్ అంటే విధంగా అని, తరఫ్ అంటే వైపు. హమారీ తరఫ్ సే, మా వైపు నుండి కోయి నహీ ఆ రహీ హే, ఎవ్వరు రావడంలా. కోయి
नहीं आ रहे हैं हमारी तरफ से कोई नहीं आ रहे మా వైపు నుండి ఎవరు రావడం లేదు. నీవు వెళ్ళిన పని అయిందా? డిడ్ యూ గెట్ ద వర్క్ డన్ దట్ యూ వెంట్ టు డూ? నీవు వెళ్ళిన పని అయిందా? तुम जिस काम के लिए गए थे वो हुआ क्या? నీవు ఏ పని మీదైతే వెళ్ళావో तुम जिस काम के लिए జిస్ అంటే ఏ అని వస్తుంది, జిస్ కామ్ అంటే ఏ పని, జిస్ కామ్ కే లియే అంటే ఏ పని కొరకు, గయేతే అంటే వెళ్ళి ఉన్నావో, వో కామ్ యా వో అది లేదా ఆ పని, హువా క్యా అయిందా? తుమ్ జిస్ కామ్ కే లియే గయేతే వో కామ్ హువా క్యా నువ్వు వెళ్ళినా ఆ పని అయిందా అని. మీరు ఎక్కడ దిగాలి? వేర్ డూ యూ వాంట్ టు గెట్ ఆఫ్? ఆప్కో కహా ఉతర్నా హే, ఉత్తరణ దిగుట, ఉతారణ దింపుట. మే ఉత్తరుంగి నేను దిగుతాను, మే ఊపర్ సే ఉతరావుంగి నేను పైనుండి వాటిని దింపుతాను. ఉత్తరణ అంటే దిగుట, ఉతారణ అంటే దింపుట. ఆప్కో కహా ఉతర్నా హే తమరు ఎక్కడ దిగాలి? బస్ మే చడి బస్సులో ఎక్కాం మనం, అడుగుతున్నారు ఆప్కో కహా ఉతర్నా హే, మే ఆగి జంక్షన్ మే ఉతరుంగి నేను ఆ ఎదురు జంక్షన్లో దిగుతాను. మే అగలే గావ్ మే ఉతరుంగి నేను నెక్స్ట్ విలేజ్లో దిగుతాను. ఎందుకు అలా మాట్లాడతావు? వై డూ యూ స్పీక్ లైక్ దట్? మాట్లాడినా అని బోల్నా అన్నాము, ఇక్కడ సింగులర్లో చెప్తున్నాను. ఎందుకు అలా మాట్లాడతావు? క్యోం వేసే బోల్తే హో, క్యోం వేసే బోల్తే హో అంటే తుమ్ మన అద్దలో చెప్పాను. తుమ్ క్యోం వేసే బోల్తే హో నీవెందుకు అలా మాట్లాడతావు? ఆప్ క్యోం వేసే బోల్తే హే తమరు ఎందుకు అలా మాట్లాడతారు? సైకిల్ త్వరగా తొక్కండి, రైడ్ ద బైసైకిల్ ఫాస్ట్. సైకిల్కో సైకిల్ కह सकते, జల్దీ చలాయియే. చలానా అంటే నడుపుట, చల్నా అంటే నడువుట, చలానా అంటే నడుపుట. ఇక్కడ నడపండి అని ఉద్దేశంలో చెప్తున్నాం. చలాయియే సైకిల్ జల్దీ చలాయియేనా, సైకిల్ త్వరగా తొక్కండి. గాడి జల్దీ చలాయియేనా బండి త్వరగా నడపండి, గాడి జల్దీ చలాయియే. ముందు మన పని పూర్తి చేయండి, ఫస్ట్ ఫినిష్ అవర్ వర్క్. ముందు అంటే పెహ్లా, ఇక్కడ హమారా కామ్ అంటే మన యొక్క పని. పెహ్లే హమారా కామ్ పూరా కీజియే మన పని పూర్తి చేయండి. పెహ్లే హమారే కామ్ పూరా కీజియే ముందు మన పని పూర్తి చేయండి. బాద్ మే ఉస్కా కామ్ దేఖ్ లేనా తర్వాత వాళ్ళ పని చూడండి. నేను తెలుసుకోవచ్చా? మేనో క్యా మే జాన్ సక్తా హూ. జాన్నా అంటే తెలుసుకొనుట. ఇక్కడ సక్తా సక్ అంటే ఏంటంటే పాసిబిలిటీని చెప్తుంది, కెన్ అని అర్థంలో ఉపయోగిస్తాము. క్యా మే జాన్ సక్తా హూ, మేనో నేను తెలుసుకోవచ్చా. వహా పర్ క్యా హువా క్యా మే జాన్ సక్తా హూ అక్కడ ఏం జరిగిందో నేను తెలుసుకోవచ్చా. ఆప్ కౌన్ హై క్యా మే జాన్ సక్తా హూ మీరెవరో నేను తెలుసుకోవచ్చా. ఆప్ క్యా బాత్ కర్ రహే హే క్యా మే జాన్ సక్తా హూ మీరేం మాట్లాడుతున్నారో నేను తెలుసుకోవచ్చా. నేను తిన్నాను కాబట్టి నీవు కూడా తిను. నేను తినేసాను ఆల్రెడీ కాబట్టి నువ్వు కూడా తినేసాయి, లేట్ చేయక. మెనే ఖాలియా, మెనే ఖాయా, మెనే ఖాలియా ఇస్లియే అంటే ఇందువలన అని. తుంబి ఖావో, ఉస్లియే అంటే అందువలన, ఇస్లియే అంటే ఇందువలన. ఇస్లియే తుంబి ఖావో నీవు కూడా తిను. మెనే ఖాయా యా ఖాచుకి నేను తినేసాను, ఇస్లియే తుంబి ఖావోనా నువ్వు కూడా తినేచ్చు కదా. ఇప్పుడు నన్ను ఇబ్బంది పెడుతుంది, ఇప్పుడు నన్ను ఇబ్బంది పెడుతుంది. ఇట్స్ బోదరింగ్ మీ రైట్ నౌ. అభి ముజే తక్లీఫ్ దే రయ్యే. అభి అభి అంటే ఏదో ఒక జబ్బు చేసింది లేదా ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకోండి. ఎలా ఉంది ఇప్పుడు అంటే ఇప్పుడు ఇబ్బంది పెడుతుంది, కాస్త నొప్పిగా ఉంది, కాస్త నలతగా ఉంది ఒంట్లో, ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది ఇలా చెప్తాం కదా. అభి ముజే తక్లీఫ్ దే రయ్యే. తక్లీఫ్ అంటే ఇబ్బంది పెట్టుట. అభి ముజే తక్లీఫ్ దే రయ్యే నన్ను ఇబ్బంది పెడుతుంది. మేరీ తబియత్ ఠీక్ నయ్యే అభి ముజే తక్లీఫ్ దే రయ్యే నా హెల్త్ బాలా ఇప్పుడు నన్ను ఇబ్బంది పెడుతూ ఉంది. జుఖాం ముజే తక్లీఫ్ దే రయ్యే జలుబు నన్ను ఇబ్బంది పెడుతుంది. ఆప్ ముజే తక్లీఫ్ దే రహే హే మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. తల్లిదండ్రుల మాట విని పెళ్లి చేసుకుంది, పేరెంట్స్ మాట విని పెళ్లి చేసుకుంది. గాట్ మ్యారీడ్ ఒబేయింగ్ హర్ పేరెంట్స్. తల్లిదండ్రులు అంటే మా ఔర్ పితాజీ. మా పితాజీకి బాత్ సున్కర్ షాదీకి. మాన్కర్ యా సున్కర్. సున్కర్ అంటే విని, మాన్కర్ అంటే అంగీకరించి. చెప్పాను కదా మనానా మాన్న. మాన్న అంటే ఒప్పుకొనుట, మనానా అంటే ఒప్పించుట. ఓకే, మాన్న అంటే అంగీకరించుట, మనానా అంటే అంగీకరించేలా చేయుట. ఇక్కడ మాన్న అంటే అంగీకరించి లేదా ఒప్పుకొని, సున్కర్ లేదా విని. మా పితాజీకి బాత్ సున్కర్ షాదీకి తల్లిదండ్రుల మాట విని పెళ్లి చేసుకుంది, లేదా తల్లిదండ్రుల మాట విని విదేశాలకు వెళ్ళింది చదువుకోవడానికి. మా పితాజీకి బాత్ సున్కర్ విదేశ్ గయే పడ్నే కే లియే
माँ पिताजी की बात सुनकर विदेश गई पढ़ने के लिए తల్లిదండ్రుల మాట విని విదేశాలు వెళ్ళింది చదువుకోవడానికి. నాకు ఈత కొట్టడం రాదు. అభి నయా శబ్ద మిలా, ఈత కొట్టుట, స్విమ్ చేయడం. తైర్నా, ముఝే తైర్నా నహీ ఆతా, ఐ డోంట్ నో హౌ టు స్విమ్. ముఝే తైర్నా నహీ ఆతా, నాకు స్విమ్ చేయడం రాదు. ముఝే తైర్నా పసందే, నాకు స్విమ్ చేయడం అంటే ఇష్టం, ఈత కొట్టడం అంటే ఇష్టం. తైర్నా బహుత్ పసందే, స్విమ్ చేయడం చాలా ఇష్టం. తైర్నా ఆతీ హే ముఝే, నాకు ఈత కొట్టడం వచ్చు. ముझे తైర్నా నహీ ఆతా, నాకు రాదు. ఆమె నిజాయితీగా ఉంటుంది. షీ లివ్స్ హానెస్ట్లీ, ఆమె నిజాయితీగా ఉంటుంది. వహ్ ఇమాందారీ సే రహతీ హే, ఇమాందారీ, ఇమాందార్ అంటే నిజాయితీ, రెహనా అంటే ఉండుట, ఆమె అన్నాం గనక రహతీ హే. వహ్ ఇమాందారీ సే రహతీ హే, ఆమె చాలా నిజాయితీగా ఉంటుంది. వాడు మోసం చేస్తాడు, జాగ్రత్త. బీ కేర్ఫుల్, హీ విల్ చీట్. మోసం చేయడాన్ని ధోకా దేనా అంటాం. ధోకా దేనా, ठीक है. वह धोखा देगा, सावधान या सावधान रहो. సావధాన్ రెహనా అంటే జాగ్రత్తగా ఉండుట అని, కేర్ఫుల్గా ఉండుట. వహ్ ధోఖా దేగా, సావధాన్ రహో, వాడు మోసం చేస్తాడు, జాగ్రత్త. ధోఖా దే సక్తా హై, తోడ సావధాన్ రహో, వాడు మోసం చేయగలడు, జాగ్రత్త. 1 లీటర్ పెట్రోల్ పోయండి. 1 లీటర్, 1 लीटर, 1 लीटर पेट्रोल डालिए. आसान है. 1 लीटर पेट्रोल डालिए. 1 लीटर पेट्रोल పోయండి. 1 लीटर दूध डालिए. 1 लीटर మిల్క్ పోయండి. डालना అంటే వేయుట పోయిట, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. లీటర్కు లీటర్ ही कह सकते. 1 అంటే 1, అదే 2 लीटर्स అంటే 2 लीटर पेट्रोल डालिए, 3 लीटर पेट्रोल डालिए, 4 लीटर पेट्रोल डालिए. ऐसा नंबर बदल कर बस सेंटेंस पूरा कर सकते हैं आप. बस चलिए ठीक है, आज का 30 सेंटेंस खत्म हो गए. आप भी एक बार कोशिश कर लेना ज़रूर. अगर पुराने वीडियोस देखना हो तो व्हाट्सएप के ज़रिए 9603339977 इस नंबर पर प्लेलिस्ट करके मैसेज कीजिएगा. पुराने वीडियोस के सारे लिंक्स मिल जाएंगे आपको. और ये वीडियो पसंद आई है तो लाइक कीजिए, शेयर कीजिए और VRR चैनल को सब्सक्राइब कीजिए. धन्यवाद.